ఆగన్న కదలకన్నా నువ్వు ఆగన్నా కళ్ళకే కళ్ళకు రైట్ గా అటు గణేష్ నిమజ్జనాన్ని పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మార్గుకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక అక్కడ ఏ విధంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయో వాటిని పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తుల సందడితో ఏ విధంగా కోలాహలంగా ఉందో కూడా మనం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుని గణేష్ నిమజ్జన ప్రక్రియని తిలకించి పరిశీలించి తర్వాత తిరిగి ఆయన కారు వెక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భారీగా పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సీఎం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుండా మరీ ముఖ్యంగా అక్కడ బాగా జనం అలాగే భక్తులు కూడా చేరుకున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక గణేష్ నిమజ్జనాలు అనేవి ఉదయం నుంచి భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయింది మధ్యాహ్నం. ఇక దాని తర్వాత కూడా వరుసగా నిమజ్జన కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. వాటిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడికి చేరుకుని పరిశీలించడం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక దాని తర్వాత గణేష్ నిమజ్జనాన్ని కూడా ఆయన పరిశీలించారు. పరిశీలించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ను కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. దాని తర్వాత సీఎం వెళ్లిపోతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అయితే భక్తులు చేరుకున్నారో అంటే అక్కడ ఏ విధంగా భక్తుల తాకిడి అనేది కొనసాగుతుందో నిమజ్జనానికి సంబంధించి తిలకించడానికి కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఏ విధంగా అక్కడికి చేరుకున్నారో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే లైవ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ అక్కడికి చేరుకుని ఏ విధంగా అయితే అక్కడ పరిశీలిస్తున్నారో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాగర్, సీఎం అక్కడికి చేరుకోవడం మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దాదాపు భారతీయ సమితి 1980 నుంచి గణేష్ నిమజ్జన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 46 సంవత్సరాలలో ప్రపంచంగా గణేష భారతీయ గణేష సమితి స్టేజ్ మీదకి తెలంగాణ సీఎం రావడము మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే ప్రయోగం కేవల గణేష భగవానికి, గణేష భగవానికి, గణపతి బప్ప ఆధారలతో దాదాపు 40
స్వాతంత్రానికి ముందు లాలా లజపత్ రాయ్ ప్రారంభించిన సామూహిక గణేష మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా 1980 నుండి గణేశోత్సవం నుంచి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. ఈ సామూహిక గణేష నిమజ్జన మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా నేను అది ఫ్రేమ్ చెప్పనా లైవ్ లో మైక్ తీసుకు సీఎం ఫ్రేమ్ భాద్రపద మాస జ్యోతి మొదలుకొని అనంత చతుర్దశి వరకు అత్యంత వైభవోపేతంగా తమ తమ విగ్రహాలను మండపాలను అలంకరించుకుని నిమిత్తార్థమై తీసుకుని వచ్చిన భక్తాగ్రేసులకు భాగ్య గణేశోత్సవం కలిసబోతుంది. రైట్, ఇక ఎన్టీఆర్ మార్గ్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవటం, ఇంకా అక్కడ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్న తీరుని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో వీక్షిస్తున్నాం. ఎన్టీఆర్ మార్గ్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దాని తర్వాత ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని నిమజ్జనానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా ఆయన పరిశీలిస్తూ కూడా ముందుకు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించడానికి ఇక్కడికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించకుండా అలాగే పరిమితి వాహనాలతో కూడా సాదా సీదాగా ట్యాంక్ బండ్ కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ కూడా ఆయన ముందుకి కదులుతూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి కూడా అధికారులకి ఆదేశిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. గణేష్ నిమజ్జనాలు అనేవి ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి చేరుకుని గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్రలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎందుకంటే ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం తర్వాత అనేకమైన గణేష్ విగ్రహాలని కూడా అక్కడ నిమజ్జన కార్యక్రమాలు అవన్నీ కొనసాగుతున్నాయి. వాటిని ఇప్పుడు పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్ కి చేరుకున్న సీఎం రేవంత్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లి కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిమజ్జన కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి, ఎంతమంది పోలీసుల బందోబస్తు అనేది కొనసాగుతుంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా పరిశీలిస్తూ ఆయన ముందుకు వెళ్లారు. ఇక అక్కడున్న ప్రజలతో ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఇక గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా ఆయన కొంతసేపు మాట్లాడిన తీరును కూడా మనం చూసాం. ప్రస్తుతానికైతే గణేష్ నిమజ్జన కార్యక్రమాలన్నిటినీ కూడా దగ్గరుండి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. నిమజ్జనాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, ఇక పరిమితి వాహనాలతో అటు సాదా సీదాగా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ కి ఎన్టీఆర్ మార్గ్ దగ్గరకు ఆయన చేరుకున్నారు. దాని తర్వాత ప్రధానంగా హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఘనంగా నిర్వహిస్తారు గణేష్ నిమజ్జనాల్ని వాటిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడున్న ఎవరైతే భారీగా చేరుకున్న భక్తులు ఉన్నారో లేదంటే ఇతర ప్రాంతాల నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇక వాటితో పాటు నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న తీరుని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు మరికొంతమంది అధికారులు ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా సీఎం సడన్ రాక్ కి సంబంధించి కూడా పోలీసులు భారీగా ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా పోలీసుల భద్రత అనేది కొనసాగుతుంది. ఒక పక్కన మరో పక్క భక్తుల తాకిడి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా ఎంత ఇదిగా ఉందో కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. భారీగా భక్తులు అక్కడికి చేరుకున్నారు. అంటే నలుమూలల నుంచి కూడా భక్తులు ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఈ శోభాయాత్ర కార్యక్రమాలను తిలకించడానికి అక్కడ చేరుకున్న లైవ్ ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాళ్ళందరికీ సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జోడు చేసుకోకుండా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడానికి సీఎం రేవంత్ అక్కడికి చేరుకున్నారు. రైట్, ఇక సీఎం సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఇప్పటికే పరిశీలన పూర్తయింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలతో కూడా సీఎం మాట్లాడుతున్న దృశ్యాలను కూడా మనం చూసాం. ప్రస్తుతం ఏ విధంగా ఉంది అక్కడ, డీటెయిల్స్ ఏమిటి?
రత్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ఒక్కసారిగా వినాయక నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ఒక సామాన్య పౌరులాగా పూర్తిగా పరిశీలించాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీతో పాటు స్థానికంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులతో పాటు అందరితో కూడా ఆయన కరచలనం చేస్తూ ఒక సామాన్యుల్లా మాట్లాడినటువంటి తీరు చూస్తున్నాం. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక ముఖ్యమంత్రి నేరుగా, ఎందుకంటే లక్షలాది మంది ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆయన ట్యాంక్ బండ్ పైన ప్రత్యక్షమయ్యారు. దాదాపు భారీ భద్రత ఆయన ఒక దాదాపు 7 నుంచి 8 వాహనాల కాన్వాయ్ ఉంటుంది. కానీ ఆయన ఒక పరిమితితో కూడినటువంటి కాన్వాయ్తో కేవలం 3 వాహనాల్లోనే ముఖ్యమంత్రి ఎలాంటి పెద్దగా సెక్యూరిటీ లేకుండానే నేరుగా జనాల్లో మధ్యలోకి వచ్చారు. ఆయన జనాలతో చేతులు కలిపారు, కరచలనం చేశాడు. దాదాపుగా హైదరాబాద్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొని విధంగా రేవంత్ రెడ్డి నేరుగా కూడా ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజలతో కరచలనం చేశాడు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి సెక్రటరియట్ ముందున్నటువంటి ఆ ఉత్సవ కమిటీ వేదికపై కూడా వెళ్ళి వాళ్ళని కూడా అడిగారు, విగ్రహాలు ఎలా నిమజ్జనం జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి, అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయా అనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యం. ఇక అతన్ని మొత్తానికైతే సీఎంని కలిసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే, భక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి భారీగా లక్షలాదిగా జనం మొత్తం కూడా ముఖ్యమంత్రిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఒక సామాన్యుల్లా కూడా ఆయన ప్రజల వద్దకే వచ్చినటువంటి తీరు చూస్తూ ఉంటే మాత్రం ఇక్కడ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం చూస్తున్నాం, ట్యాంక్ బండ్ మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాలనంతటువంటి జనాలు ఉన్నటువంటి ప్రాంతానికి ఏకంగా ముఖ్యమంత్రి సింగిల్గా ఆయన రావడం చూస్తూ ఉంటే మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. అయితే ముఖ్యమంత్రి ఒక్కసారిగా తమ మధ్య వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు చేతులు కలపాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి మొత్తం ఆయన ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా సెక్యూరిటీకి సంబంధించి లేకుండా రావడం మాత్రం నిజంగా ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన పూర్తిగా నెక్లెస్ రోడ్లో ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగిందో ఆ నిమజ్జనం తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, అక్కడ ఉన్నటువంటి క్రేన్తో పాటు అక్కడ ఉన్న అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోపక్క ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ మళ్లింపులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఎక్కడ చేశారు, ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎప్పటికప్పుడు క్లీనింగ్ వ్యవహారం కావచ్చు, మిగతా తాగునీటి అవసరాలతో పాటు తాత్కాలికంగా ఏర్పడినటువంటి హాస్పిటల్తో సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులతో పాటు ఎలాంటి ఏర్పాట్లు అసలు ఇక్కడ ఉన్నాయి అనేది మాత్రం నేరుగా ఒక ముఖ్యమంత్రి, అది ఇంత పెద్ద రద్దీలో కూడా నెక్లెస్ రోడ్డుకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ క్రేన్లను పరిశీలించాడు. ఆ తర్వాత ఏదైతే మరింత రద్దీగా ఉన్నటువంటి పూర్తిగా కూడా ఇప్పుడే పాత బస్తీ నుంచి కూడా ఇవన్నీ విగ్రహాలు వస్తున్న నేపథ్యం, నగర నలుమూల నుంచి కూడా ట్యాంక్ బండ్ వైపుగా విగ్రహాలు వస్తున్నటువంటి ప్రాంతానికి ఆయన కేవలం రావడం ఒక్కసారిగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే, ఎందుకంటే ముఖ్యమంత్రి సామాన్యంగా ఒక్క అడుగు బయటికి వెళ్ళాలంటే కూడా పూర్తిగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలి, భారీ భద్రత ఉండాలి, చాలా పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు పెద్ద ఎత్తున కూడా ఎవరికి సమాచారం ఇవ్వకుండానే ముఖ్యమంత్రి నేరుగా కేవలం కొద్దిపాటి మంది అధికారులకు మాత్రమే సమాచారం ఇచ్చి ఆకస్మికంగా ఎవరికి తెలియకుండా కూడా ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం జరిగింది. పరిమితమైనటువంటి వాహనాలు, ఎందుకంటే ఆయన భారీ కాన్వాయ్ ఉంటుంది, చాలామంది ముఖ్యమంత్రి వస్తుందంటే మొత్తం యంత్రాంగం మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు, మంత్రులు కూడా సీఎం వస్తున్నారంటే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కానీ అందరూ వస్తే ఖచ్చితంగా భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేవలం అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జనోత్సవాల్లో ఎలా ఉంటుందో ఆయన సామాన్య పౌరులాగా వాళ్ళ మధ్యలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా కూడా ఇది ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఖైరతాబాద్ వినాయకుడు అయితేనేమి చాలా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో 10 లక్షల మంది కనీసం ట్యాంక్ బండ్ ప్రాంతానికి ఈరోజు వస్తూ ఉంటారు. మరొక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి కూడా కొద్దిసేపు క్రితమే నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే బాలాపూర్ వినాయకుడికి సంబంధించినటువంటి శోభయాత్ర కూడా పూర్తిగా మరి కాసేపట్లోనే తెలుగుతల్లి ఫ్లైఓవర్కు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో లక్షలాది మంది ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆయన సెక్యూరిటీ గురించి కానీ ఇతర అంశాలను కూడా పట్టించుకోకుండా కేవలం ఆయన 3 వాహనాల్లో ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తం ట్యాంక్ బండ్ మొత్తాన్ని కూడా ఆయన తిరిగి పరిశీలించారు. నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి క్రేన్లతో పాటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా ఒక రికార్డ్ అని చెప్పాలి.
ఎందుకంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల వద్దకే పాలన ప్రజాప్రభుత్వం అంటూ కూడా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన మాటల్లోనే కాదు చేతల్లో నిరూపించుకునే ఉద్దేశంతోనే ఆయన వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎలాంటి ముఖ్యమంత్రికి సంబంధించి కూడా పూర్తి భారీ భద్రత ఉంటుంది, కానీ ఆయన భద్రత లేకుండానే వచ్చినటువంటి తీరు చూస్తూ ఉంటే మాత్రం ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలా రాలేదు అని కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి.